Hi everyone, I am Dr. Balraj Naidu, robotic joint replacement surgeon and arthroscopic surgeon with special interest in back pain treatment at Onus Robotic Hospitals, Hyderabad. సయాటికా అంటే మెయిన్గా బ్యాక్ బోన్. ఇది ఈ బ్యాక్ బోన్కి మధ్యలో 1 సెంటీమీటర్ డిస్క్ ఉంటుంది. ఇది వెరీ సాఫ్ట్ జెల్ లాగా ఉంటుంది. ఎక్సెస్ వెయిట్ పెరిగినప్పుడు ఈ డిస్క్ అనేది బయటికి వస్తుంది. ఇలా దీంట్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఎర్లీ స్టేజ్, మోడరేట్, సివియర్, వెరీ సివియర్. సో ఎర్లీ స్టేజ్లో సింపుల్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. వెరీ లేట్ స్టేజ్లో కంప్లీట్గా సయాటికా అంటే 2 కాళ్ళకు తిమ్మిలు రావడం, పైనుంచి లెగ్ నుంచి బ్యాక్ నుంచి స్టార్ట్ చేసి లెగ్ వరకు వచ్చేదాన్ని సయాటికా, జనరల్ టర్మ్ సయాటికా అంటారు. ఆర్ ఇన్ ఇంగ్లీష్ టర్మినాలజీ డిస్క్ ప్రొలాప్స్ అంటారు. సో దీంట్లో మెయిన్ ట్రీట్మెంట్స్ ఫస్ట్ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి వెయిట్ తగ్గడం, జాగ్రత్తలు తీసుకోవడం, లైక్ కింద కూర్చోకపోవడం, మెట్లు ఎక్కడం, ఇండియన్ టాయిలెట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఫార్వర్డ్ బెండింగ్ చేసినట్లయితే ఏమైందంటే డిస్క్ అనేది ఇంకా ఎక్కువ డీజనరేట్ అవుతుంది. చాలామంది పేషెంట్లు ఏం చేస్తారంటే ఇటువంటి టైంలో మసాజులు చేస్తుంటారు. మసాజ్ చేస్తే టెంపరీ మాత్రం మసాజ్ చేసినప్పుడు బాగుంటుంది, కానీ అది అగ్రివేట్ ఎక్కువ అవుతుంటుంది. సో 3 days ఆఫ్ అబ్సల్యూట్ రెస్ట్ అలాంగ్ విత్ గుడ్ ఫిజియోథెరపీ లైక్ ఐఎఫ్టీ, అల్ట్రాసౌండ్, వ్యాక్స్ థెరపీ అండ్ రెగ్యులర్గా కోర్ మజిల్స్ వర్కౌట్ చేయాలి. అంటే ఈ 2 గ్రీన్ కలర్ మజిల్ కనపడుతుంది, ఇది క్వాడ్రేటస్ లంబోరం అంటాం. ఆ మజిల్స్ వర్క్ హార్స్ ఆఫ్ ద బ్యాక్ అంటాం. అవి కంపల్సరీగా స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఈ మోడల్లో చూసినట్టయితే ఇక్కడ బోన్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఇలా బ్లూ కలర్ డిస్క్లు ఉంటాయి. ఇవి కొన్నిసార్లు స్లిప్ అవుతుంది. స్లిప్లో స్టేజ్ 1 అంటే అప్ టు 25% స్టేజ్ 1, 25 to 50 స్టేజ్ 2, థర్డ్ స్టేజ్ అంటే మోర్ దెన్ 50%, మోర్ దెన్ 70% స్టేజ్ 4 అంటారు. స్టేజ్ 4లో రాడికులోపతి అంటారు, లెగ్ పెయిన్ ఈజ్ మోర్ దెన్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, అప్పుడు సివియర్ అంటారు. 1-2 స్టేజ్లో మెడిసిన్తో క్యూర్ అవుతుంది. థర్డ్ స్టేజ్లో వి గివ్ ఇంజెక్షన్స్, అంటే లెగ్ పెయిన్ ఎక్కువ ఉందనుకో ఇంజెక్షన్ చేస్తాం, రూట్ బ్లాక్ ఇంజెక్షన్ అంటాం, చాలా మంచిగా పనిచేస్తుంది. అండ్ 4th స్టేజ్లో సర్జరీ రికమెండ్ చేస్తాం. సర్జరీ యూజువల్గా పేషెంట్ డిమాండింగ్ సర్జరీ, అంటే రోజు చేసుకునే పనులకు ఇబ్బంది అవుతుంది, ఈ నుంచి 1 కిలోమీటర్ వెళ్ళాలన్నా కష్టం అవుతుంది, కాలుకి లెగ్ పెయిన్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు సర్జరీ చేస్తాం అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.